వాళ్ళు ఒక సంస్థలో పనిచేస్తా ఉన్నారు. ఆ సంస్థ విధానం నచ్చక వాళ్ళంతా వేరే సంస్థలోకి మారిన సందర్భంలో దాదాపు ఒక 40 మంది ఈ పిల్లలను కిడ్నాప్ చేసి విపరీతంగా గాయపరిచి కొట్టడం జరిగింది. నిన్న విజువల్స్ ఎక్కడున్నాయి? లాంగ్ డ్రైవ్ కార్స్ సంస్థ యొక్క అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడే సోషల్ మీడియాలో చూశాను, మామూలుగా పెద్ద మీడియాలో కూడా చూసినాను. ఘోరంగా ఒక విషయం అయితే వైరల్ అవుతుంది. నిజంగా చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నాము, ఏంది ఇంత ఘోరమా? ఎన్ని 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 దారుణాలు సార్. అసలు సామాన్యులు బతికిలేని పరిస్థితి. అధికారం ఉంది కదా అని చిన్న చిన్న పిల్లలను ఉద్యోగాల పేరుతో వాళ్ళని అరాచకంగా ఘోరంగా తిడుతున్న సంగతి, కొడుతున్న సంగతి. కానీ ఇంత జరిగినా కూడా బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంతవరకు వాళ్ళు సరైన స్పందన లేకపోవడం అది చాలా దుర్భర స్థితి, బాగులేని పరిస్థితి. అసలు విషయం ఏందా అంటే, లాంగ్ డ్రైవ్ కార్స్ సంస్థలో పనిచేస్తున్న ఒక 20 మంది పిల్లలు, అంతా చిన్న జూనియర్సు. వాళ్లకు ఏదైతే జాయినింగ్ ముందు టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి, మీకు ఇంత జీతం ఇస్తాము, ఇంత కట్ చేస్తాము అని తెలిసి తెలియక ఏదో ఉద్యోగం దొరకాలి కదా మంచి సంస్థ అని, అందులో బ్రాండ్, ఎందుకంటే పబ్లిసిటీ బాగా చేసుకున్నాడు, మంచి బ్రాండ్ అనే ఉద్దేశంతో అందరూ చేరిపోయారు. అది మేడిపల్లి, మన ఉప్పల్ దగ్గరలో ఉన్న మేడిపల్లి సంస్థలో చేరిన తర్వాత వాళ్ళకు ఒక్కొక్కటి అరాచకము, చాలా టార్చర్ పెట్టి చేయడంలో అందరూ ఉద్యోగం అలా టార్చర్ భరించలేరు కదా. ఒక అమ్మాయి బయటకు వచ్చేసి గమ్ముంటారు కదా, వేరే సంస్థలో పనిచేసుకుంటూ వాళ్ళకి ఎవరైతే అగనెస్ట్ సంస్థ ఉంటుందో గో కార్ అనే సంస్థలో చేసడానికి వెళ్ళింది. అయితే ఆ సంస్థలో ఉన్న కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ కార్గో లాంగ్ డ్రైవ్ సంస్థకి వెళ్ళి నువ్వు ఎక్కడ చేసినావు అని చెప్పి వాళ్ళ అక్కడ ఉండే ఎంప్లాయీస్తో మాట్లాడేలోపు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు ఇక్కడ చెయ్యొద్దు అనే ఏదో సంథింగ్ ఇక్కడ జరుగుతున్న అరాచకాలు వాళ్ళు కూడా నచ్చకపోవడము ఎవరికైనా కామనే కదా. అరే ఇక్కడ ఇంత కష్టపడుతున్నాం, ఏం లేదు, మా కంపెనీలో బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. మా కంపెనీ కానీ ఆ అమ్మాయి చెప్పినట్టున్నది, ఏదో ఒక దగ్గర మాట్లాడుకున్నారు, ఒక ఏరియాలో వేసి అందరూ ఒక 5-6 మంది, ఒక 10 మంది దాకా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు వచ్చి రండి మా మేనేజ్మెంట్తో మాట్లాడదామని మోసం చేసి తీసుకెళ్ళి అక్కడ ఒక నైట్ అంతా వాళ్ళని కొట్టి చిత్రహింసలు చేసి, మీరు మమ్మల్ని కాదని, మీరు ఎక్కడ పని చేయొద్దు, ఇక్కడే చేయాలి అని అరాచకంగా ఘోరంగా తిట్టి కొట్టి బాగా కొడితే వాళ్ళు బయటకు వచ్చి మీడియా సంస్థల్లో చిన్న సోషల్ ప్లాట్ఫారంలో చెప్తే ఎవరు పట్టించుకోలే, కనీసం పోలీసు. ఎందుకంటే వాళ్ళకు ఒక పెద్ద అధికార అండదండలు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే సంబంధించిన సంస్థ కాబట్టి వాళ్ళు ఎవరేం అనలేకపోయారు. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే, సంస్థలో అక్కడ నిజంగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి అక్కడ జరిగే అరాచకాలు. అక్కడ ఉద్యోగం కావాలంటే అమ్మాయిలను అరాచక పెట్టడము, ఇట్లాంటివన్నీ చాలా చేస్తున్నారంట. అది కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కానీ ఈ సంస్థ చేసే మేము కూడా అనుకున్న చాలాసార్లు, అరే ఇదేదో మంచి పాపం కొత్తగా వచ్చే యూత్కి చిన్న అంటే చాలా చదువుతారు, కొంచెం తక్కువ చదువుకుని ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలకి మంచిగా ఉపయోగపడితే మంచిగా కూర్చొని పని చేసుకోవచ్చు అనే ఆలోచన నేను కూడా అనుకున్నా. కానీ నిజానికి అక్కడ జరిగేది చాలా దారుణంగా ఉందంట. ఎవరికైనా చెబితే తమపై బ్రోతల్ కేసు పెడతామని చెప్పారు. మాది గోదావరి, కానీ నేను ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో వర్క్ చేయడానికి వర్క్ చేసిన అండ్ అగ్రిమెంట్ అడిగినాక లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి గో కార్డ్స్లో వర్క్ చేసుకుంటున్నా. సండే రోజు మేమందరం ఒక దగ్గర ఉన్న చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసి మా దగ్గర నుండి ఫోన్లన్నీ తీసుకొని ఆ లాంగ్ డ్రైవ్ కార్డ్స్ పెడిపోయి బ్రాంచ్లో మమ్మల్ని ఒక రూమ్లో, అమ్మాయిలను ఒక రూమ్లో, అబ్బాయిలను వెనక కట్టేసి కొట్టడం జరిగింది. మొత్తం పైపులతో కొట్టి, మొత్తం ఎట్లా పడితే అట్లా కొట్టి మా క్యాస్ట్ని, సాయి ప్రసన్న అనేట ఆమె నా క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడింది. ఆ హరిదీప్ రెడ్డి అయినా కూడా మీ క్యాస్ట్ ఎంత, మేమెంత, మీరెంత అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఇది బయట చెప్తే చంపేస్తాం, గంజాయి కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతాం అని మాట్లాడిళ్ళు. సో అందుకే మేము నిన్న సాయంత్రం దాకా బయటికి రాలేదు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.